కృష్ణుడు చేసిన అధర్మాలు వెనక ఉన్న పరమార్థం. మహాభారత యుద్ధంలో కృష్ణుడు ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేశాడు. కాని యుద్ధ గమనాన్ని మార్చడానికి అనేక సందర్భాల్లో వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. బయట ప్రపంచానికి ఇవి అధర్మాలుగా కనిపించినా వాటి వెనక ఉన్న ధర్మ సూక్ష్మం మరియు లోక కళ్యాణం అద్భుతమైనవి. భీష్ముని పతనం, శిఖండిని అడ్డుపెట్టడం. ఏం జరిగింది? భీష్ముడు బతికున్నంతకాలం పాండవులు గెలవడం అసాధ్యం. అతను స్త్రీలపై లేదా స్త్రీగా మారి పుట్టినవారిపై ఆయుధం పట్టనని తెలుసుకున్న కృష్ణుడు శిఖండిని అర్జునుని రథం ముందు నిలబెట్టాడు. అసలు కారణం, భీష్ముడు అధర్మపక్షాన అంటే కౌరవుల వైపు ఉన్నాడు. ధర్మస్థాపన జరగాలంటే భీష్ముడు తప్పుకోవాలి. తన ప్రతిజ్ఞను తానే వాడుకుని అతడిని ఓడించడం ఒక వ్యూహం మాత్రమే. ద్రోణాచార్యుని వధ, అశ్వత్థామ హతః. ఏం జరిగింది? ద్రోణుడు తన చేతిలో ఆయుధం ఉన్నంతసేపు అజేయుడు. కృష్ణుడు ఒక ఉపాయం పన్ని అశ్వత్థామ అనే ఏనుగును చంపించి ధర్మరాజుతో అశ్వత్థామ హతః అంటే అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పించాడు. తన కొడుకు చనిపోయాడని భ్రమపడి ద్రోణుడు ఆయుధం వదిలేయగా దృష్టద్యుమ్నుడు అతడిని హతమార్చాడు. అసలు కారణం, గురువుగా ఉండి కూడా ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ద్రోణుడు మౌనంగా ఉన్నాడు. అధర్మాన్ని ప్రశ్నించని పాండిత్యం సమాజానికి ప్రమాదం కాబట్టి మానసికంగా బలహీనపరచి అతడిని అడ్డు తొలగించాడు కృష్ణుడు. కర్ణుడి రథం దిగిన సమయం. ఏం జరిగింది? కర్ణుడి రథం చక్రం భూమిలో కూరుకుపోయినప్పుడు ఆయుధం లేకుండా అతను చక్రం ఎత్తుతున్న సమయంలో అర్జునుణ్ణి బాణం వేయమని కృష్ణుడు ఆదేశించాడు. ఇది యుద్ధనీతికి విరుద్ధం. అసలు కారణం, అభిమన్యుణ్ణి చుట్టుముట్టి చంపినప్పుడు కర్ణుడు యుద్ధనీతిని పాటించలేదు. అధర్మపరులను చంపేటప్పుడు ధర్మసూత్రాలు పాటించాల్సిన అవసరం లేదు అని కృష్ణుడు అర్జునుడికి ఇక్కడ బోధించాడు. జయద్రథ వధ, మాయా సూర్యాస్తమయం. ఏం జరిగింది? జయద్రథుణ్ణి సూర్యాస్తమయంలోపు చంపుతానని లేదంటే అగ్నిప్రవేశం చేస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు. సమయం మించిపోతుండగా కృష్ణుడు తన సుదర్శన చక్రంతో సూర్యుణ్ణి మరుగుపరిచి మాయా సూర్యాస్తమయం సృష్టించాడు. జయద్రథుడు బయటికి రాగానే చీకటిని తొలగించి అర్జునుడితో సంహరింపచేశాడు. అసలు కారణం, అర్జునుడు మరణిస్తే ధర్మం ఓడిపోతుంది. పాండవ పక్షాన అతిపెద్ద వీరుణ్ణి కాపాడుకోవడం కోసం కృష్ణుడు ప్రకృతిని సైతం శాసించాల్సి వచ్చింది. దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టడం. ఏం జరిగింది? గదాయుద్ధంలో నాభి కింద కొట్టడం నిషిద్ధం. కాని భీముడికి సైగ చేసి దుర్యోధనుడి తొడలపై కొట్టమని కృష్ణుడు సూచించాడు. అసలు కారణం, సభలో ద్రౌపదిని అవమానిస్తూ తన తొడపై కూర్చోమని సైగ చేసినప్పుడే దుర్యోధనుడి పతనం రాసిపెట్టి ఉంది. చేసిన పాపానికి శిక్ష అదేవిధంగా ఉండాలని కృష్ణుడు భావించాడు. కృష్ణతత్వం, అధర్మమా ధర్మమా? కృష్ణుడు చేసినవన్నీ నియమాలను ఉల్లంఘించినట్లు కనిపిస్తాయి. కాని కృష్ణుడు ఉద్దేశం మహాధర్మం. ఒక చెట్టును కాపాడటం కోసం కొన్ని కొమ్మలను నరకడం తప్పు కాదు. అలాగే ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి, దుష్టులను శిక్షించడానికి చిన్న చిన్న నియమాలను పక్కన పెట్టడం పాపం కాదని కృష్ణుడు నిరూపించాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీకృష్ణుడి వ్యూహాల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.